యాక్చువల్‌గా ఏం నేర్చుకుందామంటే మనీ గురించి నేర్చుకుందాం. మనీ ఇంట్రడక్షన్, మనీ ఫంక్షన్స్. ఫస్ట్ బ్యాటర్ సిస్టమ్ అని ఉండే. BARTER అంటే ఇదేంటంటే వస్తువుల ఎక్స్చేంజ్ అన్నట్టు. ఇది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే మెసోపొటేమియన్ ట్రైబ్స్ యూజ్ చేశారు. మెసోపొటామియన్ ట్రైబ్స్. ఇది అప్పుడు జస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అన్నట్టు బ్యాటర్ సిస్టమ్ అంటే అన్నట్టు. దాంట్లో ఏంటంటే డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాన్స్ ఉంటుంది. అంటే ఇద్దరికి టమాటాలే కావాల్సి వస్తుంది, కానీ వాళ్ళ దగ్గర ఉన్నది ఆలుగడ్డ, అలా ఏదైనా ఇట్లా ఉంటుంది. డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాన్స్ ఇష్యూ ఉంటుంది. సెర్చ్ కాస్ట్ అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వెతకాలి వస్తువులు ఎవరి దగ్గర ఉన్నాయి. స్టోరేజ్ ఆఫ్ పెరిసిడబుల్ కమ్యూడిటీస్ ఈజ్ డిఫికల్ట్. సో అప్పుడు లాస్ ఆఫ్ వాల్యూ అవుతుంది. సో ఒకరేమో ఆలుగడ్డలు పండిస్తారు, ఒకరేమో టమాటాలు పండిస్తారు. అలా స్టోరేజ్ ఆఫ్ పెరిషబుల్ కమోడిటీస్ డిఫికల్ట్ ఉంటుంది. డస్ నాట్ ఎంకరేజ్ స్పెషలైజేషన్ కానీ డివిజన్ ఆఫ్ లేబర్ కానీ ఎంకరేజ్ చేయదు. సో మనీ ఏమేమి ఫంక్షన్ చేయాలి, మనీ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ప్రైమరీ ఫంక్షన్ వచ్చేసి వాల్యూ, మెజర్ ఆఫ్ వాల్యూ. ఇంకా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మన గుడ్స్ అండ్ సర్వీసెస్కి మనీ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కదా. సెకండరీ ఫంక్షన్కి వచ్చేసి స్టోర్ ఆఫ్ వాల్యూ, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. అంటే ఒక సోల్జర్ వాల్యూ కన్యాకుమారిలో వర్క్ చేసినానుకో, అతను వాళ్ళ ఇంటికి పంపించి ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. స్టోర్ ఆఫ్ వాల్యూ, డిఫర్డ్ పేమెంట్స్ అన్నట్టు. సో ఈరోజు ఐఫోన్ కొనుక్కున్నాక తర్వాత ఇస్తా అంటే అది మనీ. అలా డిఫర్డ్ పేమెంట్స్కి కూడా యూజ్ అవుతుంది. కంటింజెంట్ 3 ఫంక్షన్స్. బేసిస్ ఆఫ్ క్రెడిట్ సిస్టమ్ మనీ, ఫైనాన్షియల్ మార్కెట్స్ కానీ ఇక్కడ అంత ఉండదు. ఎంప్లాయింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ కూడా ఎంప్లాయింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంది, ఎంప్లాయీ అందరినీ ఇవన్నీ చేసుకోవడానికి మనీయే. క్రియేషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వయా ట్యాక్సేషన్, దానికి కూడా మనీ అవసరం. నేషనల్ ఇన్కమ్ తీసుకొని క్రియేట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఇన్ ట్యాక్సేషన్లో, వయా ట్యాక్సేషన్ ఇలా అన్నట్టు. సో కమోడిటీ ఇప్పుడు ఏదంటే మనీ, కమోడిటీ మనీ అనొచ్చు. ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది అన్నట్టు. ఐరన్ నెయిల్స్, పియర్ బెల్స్ ఇవన్నీ ఉంటుండే. కోకో బీన్స్గా ఒకప్పుడు కమోడిటీ మనీ అనేవాళ్ళు. ఇంట్రెన్సిక్ వాల్యూ దీనిలోకి ఉంటుండే. ఇప్పుడు కోకో బీన్స్ కానీ, గోల్డ్ నజెట్స్ కానీ. ప్రాబ్లమ్స్ ఏమో పెరిషబుల్, నాట్ యూనిఫామ్, నాట్ ప్యూర్, ఫారినర్స్ తీసుకోకపోవచ్చు. మెటాలిక్ మనీ తర్వాత వచ్చింది, దీనికి కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది. మనీ ఎలా వచ్చింది అంటే ఫస్ట్ కమోడిటీ మనీ. కమోడిటీ అంటే ఏదైనా నెయిల్స్ కానీ, వేల్ టీత్ కానీ, గోల్డ్ నజెట్స్ కానీ ఇట్లా. తర్వాత మెటాలిక్ మనీ. మెటాలిక్ మనీ ఏంటంటే ట్రేడర్స్, కింగ్స్ వాళ్ళ మార్క్స్ వేసేవాళ్ళు గోల్డ్ నజెట్స్ మీద, యూనిఫార్మిటీకి, ట్రస్ట్కి. ఇండో గ్రీక్స్, కుషానా కింగ్స్ యూజ్ చేశారు గోల్డ్ కాయిన్స్. ఇండో గ్రీక్, కుషానా కింగ్స్ వీళ్ళు గోల్డ్ కాయిన్స్ యూజ్ చేశారు. గుప్తా కాయిన్స్ ఒక మంచి కింగ్ ప్లేయింగ్ వీణా ఇలాంటివి ఉండేవి అన్నట్టు. దాని తర్వాత ఢిల్లీ సుల్తానేట్స్ వచ్చేసి సిల్వర్ తంకా వాడారు. సిల్వర్ తంకా ఢిల్లీ సుల్తానేట్స్. షేర్షా సూరి వచ్చేసి రూపియా, సిల్వర్ కాయిన్ ఇంట్రొడ్యూస్ చేశారు. షేర్షా సూరి త్రిబ్లెస్. రూపియా అనే పేరు ఈయన నుంచి వచ్చింది. రూపియా సిల్వర్ కాయిన్ ఇంట్రొడ్యూస్ చేశారు ఇదన్నట్టు. అక్బర్ వచ్చేసి మొహూర్ అనే ఒక కాయిన్ యూజ్ చేశాడు. మెటల్ యాష్ ఇంట్రెన్సిక్ వాల్యూ. మెటల్కి కూడా ఎందుకంటే గోల్డ్ని ఇప్పుడు మెటాలిక్ మనీ యూజ్ ఇట్ యాజ్ ఏ మనీ, లేకపోతే గోల్డ్ మెట్ చేసి జ్యువెలరీ చేసుకోవచ్చు. ఇట్లా ఉండేది మెటాలిక్ మనీలో ఇంట్రెన్సిక్ వాల్యూ. ఒక పేపర్ కరెన్సీ నోట్కి, అది కరెన్సీ నోట్స్ పేపర్ దేనికి నోట్బుక్ అలా ఉండేది కదా, దానికి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండేది కాదు. ఈ మెటాలిక్లోనే సో అక్బర్ ఏం యూజ్ చేశాడు అంటే మొహూర్, షేర్షా సూరి రూపియా, ఢిల్లీ సుల్తానేట్స్ వచ్చేసి సిల్వర్ తంకా ఇలా ఉండేటు అన్నట్టు. మెటాలిక్ మనీ అనేటివి మెటాలిక్ మనీలో ఒకటి ఉండేది, ఇదంతా నాట్ ఇంపార్టెంట్. మెటాలిక్ మనీలో ఫుల్ బాడీడ్ ఇంకా టోకన్ కాయిన్స్ అనేవి ఉండేటివి. ఫుల్ బాడీడ్ అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఈక్వల్ టు మోర్ దెన్ ఫేస్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ దీని 8 ఫేస్ వాల్యూ అనుకుందాం, దీని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ ఉండేది. గోల్డ్ ఉంటే అనుకో దీన్ని మెల్ట్ చేసుకోవచ్చు. అదే టోకన్ కాయిన్స్లో ఏంది, అది ఇంట్రెన్సిక్ వాల్యూ తక్కువ ఉండేది. అంటే దాని వస్తువుగా అమ్మినా ఏం రాకుండా, ఇంట్రెన్సిక్ వాల్యూ లెస్ దెన్ ఫేస్ వాల్యూ ఇలా అన్నట్టు. ఛాలెంజ్ ఏమొస్తుందంటే డిక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ మెటల్ ఇన్ కాయిన్స్ డిక్రీజ్ చేస్తే ఇది చేస్తారు. యూజువల్లీ హ్యాపెన్స్ వెన్ కింగ్స్ రూల్ గెట్స్ వీక్ ఆర్ పూర్. అర్నబ్ గజబురో
సో ఇలా వేసేవాళ్ళు. డీబేస్మెంట్ ప్రాబ్లం ఉండేది, అంటే మెటల్ అమౌంట్ ఆఫ్ మెటల్ కాయిన్స్లో తగ్గించేవాళ్ళు. ఇది ఎప్పుడైతే కింగ్ రూల్ వీక్ ఉంటుందో అప్పుడవుతుంది అన్నట్టు. ఇది టోకన్ కాయిన్స్ అనేవి తుగ్లక్ టోకన్ కాయిన్ ఎక్స్పెరిమెంటేషన్ ఫెయిల్ అయ్యింది. మోడర్న్ ఇండియా కాయిన్స్ అనేవి టోకన్ కాయిన్సే. కాపర్ నిక్కల్ మెటల్ వాడతారు, యూజ్ టు డిస్కరేజ్ మెటల్ మెల్టింగ్. మోడర్న్ కాయిన్స్ అన్ని టోకన్ కాయిన్సే. దాంట్లో ఏం వాడతారు అంటే కుప్రో నిక్కల్ మెటల్ వాడతారు. ఇప్పుడు మెల్ట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేయరు. కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారం మెల్టింగ్ చేయడం ప్రొహిబిట్. కుప్రో నిక్కల్ ఇదన్నట్టు. ఇంకొకటి ఏంటంటే పేపర్ మనీ, ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు. ఇది ఫియాట్ ఇది అన్నట్టు. సో ఇప్పుడు ఫియాట్ మనీ అంటే ఏంటో చూద్దాం. ఫియాట్ మనీ అంటే ఫియట్ మనీ అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటి, ఇట్ మస్ట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ కరెన్సీ కాయిన్ లా కన్నా, కరెన్సీ నోట్ లా కన్నా, వర్చువల్ కాయిన్ అన్నా, డిజిటల్ కాయిన్ అన్నా, క్రిప్టో కాయిన్ అన్నా, విచ్ క్యాన్ మెజర్ వాల్యూ. ఫస్ట్ వన్ ఏంటంటే విచ్ క్యాన్ మెజర్ వాల్యూ, MEASUR మెజర్ వాల్యూ అలా ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇట్ మస్ట్ బి అసైన్డ్ బై ఒక కింగ్ కానీ, క్యూన్ కానీ, గవర్నమెంట్ కానీ, సెంట్రల్ బ్యాంక్ ఇవ్వాలి. ఇది అన్నట్టు. దీన్ని చూద్దాం. ఫియాట్ మనీ అంటే ఇది. తర్వాత లీగల్ టెండర్ కాదు, అది కూడా చూద్దాము. మనకందరికి తెలుసు, గవర్నమెంట్ అనేది కాయిన్స్ ఇష్యూ చేస్తుంది, 1000 వరకు చేస్తుంది అండర్ పవర్స్ ఆఫ్ కైనేజ్ యాక్ట్ 2011. కైనేజ్ యాక్ట్ 2011 ప్రకారం ఇస్తుంది. 1 నోట్ ఎవరు సైన్ చేస్తారు? ₹1 నోట్ ఉంటుంది కదా, ఫైనాన్స్ సెక్రటరీ సైన్ చేస్తారు. 1 నోట్లో ఉండదు అన్నట్టు. ఐ ప్రామిస్ టు పే బియరర్ అని ఉండదు 1 నోట్లో. RBI కరెన్సీ నోట్స్ అదర్ దెన్ 1 నోట్ ఉంటుంది కదా, అది యూజింగ్ ద పవర్స్ ఆఫ్ RBI యాక్ట్. 1 నోటు కాకుండా ఇంకా అదర్ కరెన్సీ నోట్స్ అదర్ దెన్ ₹1 నోట్ ఉంటాయి కదా, నోట్స్, కాయిన్స్ మాత్రం అన్నీ గవర్నమెంటే చేస్తుంది. గవర్నమెంట్ కాయిన్స్ అన్నీ చేస్తుంది, 1 నోట్ కూడా చేస్తుంది, ఫైనాన్స్ సెక్రటరీ సైన్ చేస్తాడు. 1 నోట్ కాకుండా మిగతా అన్ని నోట్స్ RBI చేస్తుంది. RBI యాక్ట్ 1934 ప్రకారం దీంట్లో గవర్నర్ సైన్ ఉంటుంది. ఇలా అన్నట్టు. ఇప్పుడు లీగల్ టెండరా కాదు. ఒక లీగల్ టెండర్ అవ్వాలి అంటే ఏం కావాలి? ఒక గివెన్ కాయిన్ కానీ, కరెన్సీ కానీ, అది మళ్ళీ 2 కండిషన్స్. ఫస్ట్ ఫియాట్ మనీ ఉండాలి. ఫియాట్ మనీ ఉండి ఇంకా లీగలీ వ్యాలిడ్ ఫర్ ఆల్ డెప్ట్ అండ్ ట్రాన్సాక్షన్స్ త్రూ అవుట్ ద కంట్రీ. లీగల్ టెండర్ అవ్వాలంటే ఫస్ట్ ఫియాట్ మనీ అయి ఉండాలి. తర్వాత లీగలీ వ్యాలిడ్ ఫర్ ఆల్ డెప్ట్ అండ్ ట్రాన్సాక్షన్స్, అన్ని దానికి వ్యాలిడ్ అవ్వాలి. ఫస్ట్ ఒకటి ఫియాట్ మనీ అంటే ఏంటి? ఏదో ఒక ఫామ్లో ఉండాలి, అది ఎవరైనా కింగ్ అన్నా ఇవ్వాలి. ఫస్ట్ ఇండియన్ రూపీ చూసుకుందాం. ఇండియన్ రూపీ కాయిన్స్ కానీ, అది ఫిజికల్ ఫామ్ లేకపోతే ఫిజికల్ నోట్, డిజిటల్ కాయిన్ ఉంది, అవును, ఎస్. సెంట్రల్ బ్యాంక్ ఇచ్చిందా, ఎస్. సో ఫియాట్ మనీ ఎస్. లీగల్ వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ అయితే ఎస్. సో ఇట్ ఈస్ లీగల్ టెండర్ అన్నట్టు. ఇప్పుడు డిమానిటైజ్డ్ నోట్స్ అన్నాం అనుకో, అవి ఫిజికల్ ఫామ్లోనే ఉన్నవి, గవర్నమెంటే ఇచ్చింది, సో ఫియాట్ మనీ. కానీ ఇప్పుడు లీగల్గా లేదు కాబట్టి ఇప్పుడు లీగల్ టెండర్ కాదు ఇది. డాలర్స్ కూడా ఇవన్నీ ఇండియాలో లీగల్ టెండర్ కాదు. జీసెక్ కానీ, ట్రెజరీ బిల్స్ కానీ ఇవి అసలు ఫిజికల్ ఫామ్లో లేవు, కాకపోతే ఇష్యూ చేసింది గవర్నమెంట్ సెక్కి ఇవన్నీ, సో లీగల్ టెండర్ కాదు. ATM కార్డ్స్ ఇవన్నీ ఫిజికల్ ఫామ్లో లేవు, అవేమి ఇవ్వలేదు అట్లా. సో నాట్ ఏ ఫియాట్ మనీ, నాట్ ఏ లీగల్ టెండర్. సో ఇలా అన్నట్టు. బిట్ కాయిన్ అనేది ఫియాట్ మనీ కాదు, కానీ ఫియాట్ మనీ కాదు, కానీ లీగల్ టెండర్ ఇన్ సమ్ నేషన్స్, ఎల్ సాల్వడార్ నేషన్, అదొక ఎక్సెప్షన్ అన్నట్టు. వేరే వేరే కంట్రీస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్ ఇవన్నిటివి లీగల్ టెండర్ కాదు, అవి జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ టు యూజ్ మనీ అంతే, అదన్నట్టు. లిమిటెడ్ లీగల్ టెండర్, అన్లిమిటెడ్ లీగల్ టెండర్ చూద్దాం. లిమిటెడ్ లీగల్ టెండర్ అంటే ఏంటంటే, ఇప్పుడు రెసిపెంట్ ఉంటాడు కదా, కెన్ రిఫ్యూజ్ యాక్సెప్టింగ్ పేమెంట్ బిహైండ్ ఏ మెథడ్. ఇప్పుడు ఒక ₹1 కాయిన్స్ మనం ఒక 24 lakhs అలా తీసుకోపోయినాం అనుకో, ₹1 కాయిన్, అప్పుడు లిమిటెడ్ లీగల్ టెండర్స్ మేము లిమిట్గానే తీసుకోగలుగుతామని. అదే అన్లిమిటెడ్ లీగల్ టెండర్స్ అంటే ఎన్నైనా తీసుకెళ్ళొచ్చు, ఇవి నోట్స్ అన్నట్టు.
లిమిటెడ్ లీగల్ టెండర్స్ అంటే కాయినేజ్ యాక్ట్ 2011 ప్రకారం పేపర్ నోట్స్ ₹1 కాయిన్స్ రూపీస్ అబోవ్ అప్ టు 1000 వరకే లిమిటెడ్గా వాడచ్చు. 50 పాయిస్ ఇంటూ 20 కాయిన్స్ అప్ టు ₹1 ₹10 10 అట్లా వాడచ్చు ఓకే అన్నట్టు. 50 పాయిస్ కానీ ఇప్పుడు లేవు అన్నట్టు, అవి లీగల్ టెండర్స్ కావు. ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 1934 వరకు ఎవ్రీ బ్యాంక్ నోట్ అనేది సెక్షన్ 26 ప్రకారం ఎవ్రీ బ్యాంక్ నోట్ లీగల్ టెండర్ ఇన్ ఇండియా. సో రిఫ్యూజ్ చేయడానికి లేదు ఇదన్నట్టు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ విజువలీ హ్యాండిక్యాప్డ్ ఫ్రెండ్లీ కాయిన్స్ కూడా వస్తున్నవి. గవర్నమెంట్ విహెచ్ ఫ్రెండ్లీ కాయిన్స్ చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ హెల్ప్ చేసింది ఇది. విజువలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కాయిన్స్ చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇదన్నట్టు. 12-sided పాలిగన్ డోడెకాగన్ రిమైనింగ్ కాయిన్స్ అనేటివి రౌండ్ షేప్డ్గా ఉంటాయి. ఆర్బీఐ ఒక యాప్ కూడా బిల్డ్ చేస్తుంది బ్లైండ్ వాళ్ళకు కరెన్సీ నోట్స్ ఐడెంటిఫై చేయడానికి. న్యూ సీరీస్ ఆఫ్ గాంధీ ఒక లైన్స్ ఇలా ఏదో ఉంటాయి. దీనివల్ల చాలా పీపుల్ అవుతుంది. మొబైల్ యాప్ మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ మనీ యాప్ మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ అని ఒక యాప్ కూడా చేసింది. మొబైల్ కెమెరా స్కాన్ చేసి ఐడెంటిఫై చేస్తుంది, ఆడియో నోటిఫికేషన్ ఇస్తుంది. జెన్యూనా ఫేక్ అని చెప్పలేదు అన్నట్టు. ఇది ఎవరు డఫోడిల్ సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ చేసింది. డఫోడిల్ సాఫ్ట్వేర్ కంపెనీ చేసింది అన్నట్టు ఇది అన్నట్టు. ఇప్పుడు వచ్చిన కొత్త సిరీస్ ఆఫ్ నోట్స్ అలా ఉన్నాయి. కొత్త సిరీస్ ఆఫ్ నోట్స్ చూసుకుంటే ఫస్ట్ అంతకుముందు ఐ ప్రామిస్ టు పే ద బియరర్ అంటే అర్థం ఏంటంటే కరెన్సీ నోట్ అనేది 0 ఇంట్రెస్ట్ అనోనిమస్ బియరర్ బాండ్ ప్రామిసరీ నోట్ ఇదన్నట్టు. ఐ ప్రామిస్ టు పే ద బియరర్ ద సమ్ ఆఫ్ ₹2000 అని అలా రాసి ఉంటుంది అన్నట్టు. యాక్చువల్గా డిమానిటైజేషన్ ఆఫ్ ఫియాట్ మనీ చేశారు. ప్రీవియస్లీ 1946లో 1978లో చేశారు. 1946-1978లో చేశారు. డిమానిటైజేషన్ అంటే ఏంది? హోల్సేల్గా అన్ని విత్డ్రాల్ చేయడం సర్క్యులేషన్ నుంచి. నవంబర్ 8 2016లో ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నోటిఫికేషన్ చేసింది టు బ్యాన్ ద స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ SBN ఆఫ్ మహాత్మా గాంధీ సిరీస్ 500 and 1000. స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సిసేషన్ ఆఫ్ లయబిలిటీస్ యాక్ట్ 2017. స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సిసేషన్ ఆఫ్ లయబిలిటీస్ యాక్ట్ 2017. ఆర్బీఐ అనేది నాట్ రిక్వైర్డ్ టు హోనర్ ఐ ప్రామిస్ టు పేయర్ అనేది ఓల్డ్ నోట్స్ రీసెర్చ్ కోసం పెట్టుకోవచ్చు, అది లిమిటెడ్ అమౌంట్లో ఇది అన్నట్టు. రీడినామినేషన్ ఇది ఏంటంటే ఇరాన్ స్టోమన్ కరెన్సీలో జరిగింది. రీడినామినేషన్ ఎక్కడ జరిగింది అంటే ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది రీడినామినేషన్ ఇది ఎక్కడ జరిగిందంటే ఇరాన్స్ టోమన్ కరెన్సీ. అంత ఇంపార్టెంట్గా జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది రీడినామినేషన్ ఇరాన్ టోమన్ కరెన్సీ అంతే. ఇదన్నట్టు. నెక్స్ట్